హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ నాగేందర్. ఇప్పుడు మనము తెలంగాణ చికెన్ కర్రీ చేయబోతున్నాము. తెలంగాణ చికెన్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గరం మసాలా, చాప్ ఆనియన్స్, 1.5 టమాటో, అంటే చిన్న సైజు ఉంటే 2-3 పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు, అంటే 1 కప్ ఆఫ్ టమాటో. చికెన్ విత్ బోన్స్ 200 grams, 1/2 కప్ ఆఫ్ ఆయిల్, గరం మసాలా వేగిపోతుందండి. దీంట్లో చాప్ ఆనియన్స్ వేసుకోవాలి, 1 కప్ ఆఫ్ చాప్ ఆనియన్స్. చాప్ ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఏంటంటే అండి, దాంట్లో ఉన్న మాయిశ్చర్ బయటకు తెస్తుంది, పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. కొంచెం కలర్ మారుతుందండి. దీంట్లో 1/2 కట్ చేసిన గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా. గార్నిష్ కోసం లాస్ట్లో వాడుకుంటామండి. ఇప్పుడు మాత్రం ఈ ఫ్లేవర్స్ మొత్తం చికెన్ రావడం కోసము కొత్తిమీర, పుదీనా ఇప్పుడే వాడుతున్నాం మనం. మనకు ఆనియన్స్ కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దాంట్లో మనము సరిపడా అల్లం వెల్లుల్లి, అండ్ చిటికెడు పసుపు, దీంట్లో ఈ బోన్స్ చికెన్ దీంట్లో వేసుకున్నాము. One and a half teaspoon of red chili powder, 1/2 teaspoon of jeera powder, 1 teaspoon of ధనియా పౌడర్. మనం సపరేట్గా గరం మసాలా మళ్ళీ వేసుకోవట్లేమండి, ఎందుకంటే ఆల్రెడీ మనం హోల్ గరం మసాలా దాంట్లో వేసేసాం కాబట్టి దానికి స్పెషల్ గరం మసాలా అంటే ఇప్పుడు వేయట్లేదు. జస్ట్ 1 minute కుక్ అయిన తర్వాత దీంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఏమవుతుందంటే చికెన్ అనేది వెంటనే కుక్ అవ్వదండి. ఆ మ్యారినేషన్ మొత్తం చికెన్, ఈ గరం మసాలా, ఈ ఫ్లేవర్స్ అన్నీ మ్యారినేట్ దాంట్లో అయిపోయిన తర్వాత, ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి. దీంట్లో మనం ఆనియన్స్, మన టమాటోస్ యాడ్ చేసుకున్నాం. నీళ్ళు వేసిన తర్వాత ఒక 5 to 10 minutes కుక్ చేసేస్తే ఈ కూర అయిపోతుందండి. దీంట్లో నీళ్ళు వేసుకుందాం కొంచెం. సో తెలంగాణ చికెన్ కర్రీ మరో 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. వాసన మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. ఆ టేస్ట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు బాగుందండి, చాలా బాగుంది. సింపుల్ తెలంగాణ స్పైసీనెస్, మసాలా ఎక్కువ కావాలనే తీరు అద్భుతంగా కుదిరింది మొత్తం. సో అయిపోయిందండి చికెన్. ఆ ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదండి, దాని అర్థము కర్రీ రెడీ ఉంది అన్నట్టుగా. సో దానికి ఫైనల్గా చిన్న గార్నిషింగ్లా కొత్తిమీర, పుదీనా వేసేద్దాము. కర్రీస్కి గార్నిషింగ్ పెద్దగా ఏం అవసరం లేదండి. ఇప్పుడు రాజ్మా దాల్ ఉందనుకోండి, దానికి క్రీమ్ అవసరం ఉంటుంది. పనీర్ బటర్ మసాలా ఉందనుకోండి, దానికి క్రీమ్ అవసరం ఉంటుంది. కానీ కర్రీస్కి వచ్చేసరికి మాకు అప్రాక్సిమేట్ 90% ఆఫ్ కర్రీస్ కొత్తిమీర, పుదీనా గార్నిషింగ్ చేస్తే చాలండి. సో టోటల్గా తెలంగాణ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. తెలంగాణ చికెన్ కర్రీ రోటీస్లో తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు. మీరు దేంతో కాంబినేషన్ కావాలనుకుంటే దాంతో తినొచ్చండి.